32 సంవత్సరాల క్రితం శ్రీ హర్షిణి విద్యా సంస్థను స్థాపించి గోరింట్ల రవికుమార్ ప్రతి ఏటా మంచి గ్రోత్ చూపిస్తున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. ఏడుగుళ్లపాడులోని శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన డిగ్రీ, పీజీ కాలేజీల వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ మాగుంట ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం కాలేజీలు మరుగున పడుతున్న సమయంలో కొత్త బ్రాంచీలు స్థాపిస్తూ వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాజకీయాల నుండి నేను రిటైర్డ్ అవుతున్నానని తన కుమారుడు రాఘవరెడ్డికి కూడా మంచి శిక్షణ ఇవ్వాలని గోరింట్ల రవికుమార్ను మాగుంట కోరారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ హర్షిణికి మంచి మేనేజ్మెంట్, మంచి స్టాఫ్ ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని లైఫ్ ఎంజాయ్ చేయాలన్నారు. విద్యావంతులైన రాజకీయ నాయకులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్, డైరెక్టర్ హర్షిత్, డీన్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ నాగేంద్రం, ఏడుగుండ్లపాడు సర్పంచ్ శిల్పా సౌందర్య, టీడీపీ నాయకులు గొల్లపూడి సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంపీ మాగుంట కొద్దిసేపు విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు.